నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు తణుకులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మంగళం పాడించిన చంద్రబాబు అని ఎద్దేవా చేశారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వారు విమర్శించారు స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నాం నీకు సమాధానం నేను కూడా ఎక్కువే నీకు అంటే ఇవాళ ఏమంటున్నావు నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను 31 ఎంపీలో వచ్చాయి నీకు ఏం చేసావని అంటున్నావు అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను నా వల్ల ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పిన వాడు నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను అసలు ప్రత్యేక హోదాని అటుకెక్కిచ్చింది నువ్వా కాదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా ఈ రాష్ట్రానికి శని నువ్వే ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసువు నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తావు ఇంతమంది ఎంపీలు వస్తావుంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి దోచుకో పంతుకుని చెందావని ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు ప్రజలు నిన్ను కాంట్రించి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ఏం చేయాలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం జన సైనికులను ఆగ్రహానికి గురిచేసింది జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు నెల్లూరులో ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు నాగబాబుకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో వివాదం మొదలైంది జనసేన సమావేశం జరుగుతున్న ప్రాంతానికి మున్సిపల్ కమిషనర్ వికాస్ మరమ్మత్ రావడంతో జన సైనికులకు కమిషనర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తన ఆదేశాలను ప్రశ్నించిన జన సైనికులను అరెస్టు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం విస్మయానికి గురిచేసింది సార్ ఇప్పుడు వైసీపీ కార్యక్రమం ప్రోటోకాల్ ఫ్లెక్సీలు ఏమైనా వేయాల్సిందా మేము వింటాను ఈరోజు ఆయన లోపల ఉన్నాడు ఈరోజు నైట్ దాకా సార్ 12 o'clock సార్ 6, 7 తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్ల సెంటర్లను సచివాలయ అధికారులతో గ్రామ వాలంటీర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు బద్దలు కొట్టిన అధికారులను సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కి నిరసన తెలియజేశారు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతామని ప్రభుత్వానికి వారు హెచ్చరించారు
జీతం పెంచేది లేదని అడుగుతున్నారు. కాబట్టి మేము ఇంకా విస్తృతమే చేస్తాం తప్ప తగ్గేది లేదు. తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు జరుగుతున్నాయో మాకు కూడా అలాగే అమలు చేయాలని చెప్తున్నాము. మేము మా పొట్ట కోసం మా కనీస వేతనం అమలు చేయాలని చెప్తే ఈ రోజు మేము అందరం రోడ్డు ఎక్కితే మా అంగన్వాడీ సెంటర్లకి సిబ్బందిని సచివాలయ సిబ్బందిని అందరినీ పంపించేసి తాళాలు భద్రపెట్టి మాకు ఆటంకపరుస్తున్నారు, మమ్మల్ని సిగ్గుపరుస్తున్నారు. అలాగే మా తాళాలు ఎవరైతే బదులు కొట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు, వారు తగిన చర్య తీసుకునే వరకు, అలాగే కనీస వేతనం 26,000 అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఆగుదనేసి మీ అందరికీ తెలియజేయడం అవుతున్నది. కాబట్టి మేము సీఎం రావాలి, మా గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మాట నిలబెట్టుకోవాలి. కొన్ని జిల్లాల్లో ఆయన వెళ్ళి మేము తర్వాత కార్యక్రమాలు జరుపుతాం, కొంతవరకు కూడా ఇచ్చాం కదని చెప్పి వాళ్ళని తలబరిచారు. కానీ మేమైతే ఆ విధంగా తలబడే ప్రసక్తే లేదు. మాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు 13,500 రూపాయలు రాత్రి వరకు తెలంగాణలో ఉంది. ఈ వేళ 18,000 రూపాయలకి చేసి జీవో ఇచ్చారు. అలాగే వాళ్ళ మీద 1,000 రూపాయలు ఎక్కువ కాబట్టి మాకు 19,000 ఇచ్చే వరకు. పేద విద్యార్థుల మెరుగైన విద్య కోసం సీఎం జగన్ ట్యాబులు అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంటే దీనిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేయడం హేయమైన చర్య అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరు స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెత్తందార్ల పిల్లలు మాత్రం ల్యాప్టాప్లు, ఉన్నత చదువులు చదువుకోవాలా, పేదవారు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించకూడదా అని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు జగనన్నకి 90% ఆయన పథకాలు ఉన్నాయి, 9 నవరత్నాలు వాళ్ళ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ పేపర్లను చదవకుండా బహిష్కరించండి అని నేను చెప్తుండేది వాస్తవం. దానికి కారణం ఏమంటే ఈ 4 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. ఈనాడు జ్యోతి పేపర్కి ఈనాడు గురించి 2 మాటలు చెప్తాను, జ్యోతిని 2 మాటలు చెప్తాను. ఇది కాదని కానీ వాళ్ళు చెప్తే నేను నా రాజకీయానికి స్వస్తి చెప్తాను. ఈనాడు పేపర్లో నిన్న బిడ్డలకి 8వ తరగతి వాళ్ళకి ల్యాప్టాప్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేని సిస్టమ్ ఆయన తీసుకుని వచ్చాడు. పేదవాడు కూడా విద్యావంతుడు కావాలి, పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి. కోటీసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బిడ్డలు మాత్రం లండన్లో చదవాలా, కూడుగుడ్డు లేని బిడ్డలు చదవకూడదని ఒకే ఒక ఆలోచనతో ఆయన పేదవాడిని కూడా లండన్కి పంపించాలా, అమెరికాకి పంపించాలా, రష్యాకి పంపించాలా, చదవమని ఒక ఆలోచనతో ఆయన ఈ ల్యాప్టాప్లు కూడా ఈరోజు 8th క్లాస్కి ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏమంటే వాళ్ళ యొక్క సిస్టమ్ బాగుండాలి, ప్రపంచం అంతా వాళ్ళు ఎదగాలి. ప్రతి స్కావెంజర్ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని కలెక్టర్లు, ఎస్పీలు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఆయన కోరికని భగవంతుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు వాడు నిన్న రాశాడు, ల్యాప్టాప్ల వల్ల స్టూడెంట్స్ నాశనం అయిపోయినారంట, స్టూడెంట్స్ బాగా దెబ్బతింటున్నారంట, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంట. నిజంగా బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈవెన్ ఆ పెన్ కానీ. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ పోరుమామిండ్ల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మద్దతు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ న్యాయమైన 9 డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంది పల్లెల్లో పిల్లల రక్షణ కూడా వాళ్ళు పనులకు వెళ్తారు, వాళ్ళ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీ సెంటర్ స్థాపించడం జరిగింది. మరి ఈరోజు చాలా వాళ్ళు గత ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది, హామీలు విస్మరించి వాళ్ళకు న్యాయం చేయలేదు. ఇప్పుడు మా 9 డిమాండ్స్ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ తీసుకెళ్ళి చేస్తామని కూడా వర్కర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. వారి న్యాయమైన డిమాండ్లు మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే ప్రత్యేక దృష్టి పెట్టి నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరుద్యోగ కళాకారుడు రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులను గుర్తించి సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు కోరారు.
పేరు సిరిపంగి రవి, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన. గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ ఒక 550 పోస్టులు ఇచ్చిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ ఒక 1500 పోస్టులు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. దాదాపు ఇవాళ ఒక 500 కళాకారులు రావడం జరిగింది. మేము ఇంతకుముందే రేవంత్ రెడ్డికి ఇచ్చినాం. ఒక 15 రోజులు గడువు పెట్టిండు. ఆ 15 రోజులు గడువు తర్వాత మీరు అందరూ వచ్చి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి మీ అందరితోటి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిరుద్యోగ కళాకారులందరికీ రేవంత్ రెడ్డి గారు మనందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కాబట్టి మీరందరూ నిరాశపడకుండా కళాకారులు ఇంకెక్కడెక్కడ ఉన్న కళాకారులు అందరూ 15 రోజుల తర్వాత మీ అందరికీ చేరవేస్తాం. కాబట్టి మీరందరూ రావాలని కోరుతా ఉన్నాం. నా పేరు సిరిపంగి రవి, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన. గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ ఒక 550 పోస్టులు ఇచ్చిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ ఒక 1500 పోస్టులు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. దాదాపు ఇవాళ ఒక 500 కళాకారులు రావడం జరిగింది. మేము ఇంతకుముందే రేవంత్ రెడ్డికి ఇచ్చినాం. ఒక 15 రోజులు గడువు పెట్టిండు. ఆ 15 రోజులు గడువు తర్వాత మీరు అందరూ వచ్చి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి మీ అందరితోటి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిరుద్యోగ కళాకారులందరికీ రేవంత్ రెడ్డి గారు మనందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కాబట్టి మీరందరూ నిరాశపడకుండా కళాకారులు ఇంకెక్కడెక్కడ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి యూనియన్ల ఆధ్వర్యంలో అంగన్వాడీల మహిళలు 5వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిని మార్చుకొని కనీస వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మా ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 5 రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒళ్ళు బలిసే లేకుంటే కూబెక్కో తిన్నా ధరక్కో సమ్మె చేయడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తా ఉన్నారు. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నారు. అట్లాగే బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ సమ్మె చేస్తున్నారు. 13 రకాల డిమాండ్స్ ఈ సమ్మె కొనసాగుతుంది. అయినా ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందేమో నేను వేతనాలు పెంచుతాను, తెలంగాణ కంటే అదనంగా మీరు వేతనాలు పెంచుతానని చెప్పేసి మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం తప్పినటువంటి పరిస్థితి, మాట తప్పినటువంటి నేను ప్రాజెక్టు కార్యదర్శిని. నిన్న మొత్తము 13 డిమాండ్ల మీద నిన్న శిశు సంక్షేమ శాఖ మంత్రి, అలాగే రాష్ట్రంలో ఉండే మంత్రులు 7 మంది, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ, తర్వాత 3 యూనియన్లు కలిపిన లీడర్లని పెట్టుకొని నిన్న చర్చ జరిగింది ఈ డిమాండ్ల మీద. మేము జీతాలు అయితే పెంచలేము, గ్రాడ్యుయేషన్ చేయలేము, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము ఇంకా పెంచలేము అని చెప్పనంటే ఏమైనా ఇది న్యాయంగా ఉండదనేది మేము ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటంటే మేము అడిగిన డిమాండ్లు ఇప్పుడుండే ధరలకి అనుగుణంగా 11,500 రూపాయలు మాకు జీతాలు ఇస్తే, ఆయమ్మలకి 7,000 ఇస్తే, ఈ 7,000తో 11,500తో మా కుటుంబాలు జరుగుతాయా? సగం ముక్కాల భాగం మన అంగన్వాడీ సెంటర్లకే ఖర్చు పెడుతున్నాం. మరి మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని చెప్పి అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి నేను ఉపాధ్యక్షురాలని, మేము గత 47 ఏళ్లుగా అంగన్వాడీలో పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ప్రభుత్వం మారుతానే ఉంటుంది. అంగన్వాడీ జీవితాలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన వెంగళ అక్కడే ఉన్నట్టుగా అటే ఉంది. ఏం కానీ మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా నాకు చాలా ప్రెజర్ ఉంటుంది. మా ఇంట్లో నాకు పిల్లలతో, భార్యతో, భర్తలతో నాకు ఇంట్లో ప్రెజర్ ఉంటుంది. ఇన్ని ప్రెజర్స్ మధ్య మేము వర్క్ చేస్తుంటే నాకు అనవసరమైన యాప్లు పెట్టి మాకు ఇస్తామన్న జీతం పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న ఇచ్చే జీతాల కన్నా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామని ఆ జీతాలు ఇవ్వలేదు. సరే మనకు పెంచుతామన్నారు చూసి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా అని రాష్ట్రంలో ఉన్న 3 యూనియన్లు కలిసి అందరూ చర్చలకు వెళ్ళి ఆ చర్చలు విఫలమయ్యి మేము సమ్మెలో కూర్చుంటే 4 రోజులు సమ్మె చేశామో లేదో మాకు రాష్ట్ర వ్యాప్తంగా తాళాలు పగలగొట్టించారు. ఏం తాళాలు పగలగొట్టిస్తే భయపడిపోతారు, వీళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అనుకున్నారు.
కానీ అంగన్వాడీ వాళ్ళు భయపడే వాళ్ళు కాదు. మహిళల్ని గౌరవిస్తున్నా అని చెప్పని మన ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుందని, ఆ సభకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాల్గొంటారని వారు వెల్లడించారు. 20వ తారీఖున యువగళం ముగింపు సభ నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఆ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. ఆ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు 2024 ఎన్నికల శంఖారావం కూడా పూరించే సభగా మేము తీసుకుంటున్నాం. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఆ సభ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభ నిర్వహణకి 16 కమిటీలు వేసుకొని ఈరోజు మొదటి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన గణపతి పూజ, పుణ్యవచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కేంద్ర మంత్రి చౌహాన్ పాల్గొన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని జెడ్పీ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సర్పంచులు అడ్డుకున్నారు. పంచాయతీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శించారు. పోలీసులకు సర్పంచుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ గారిని ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.